టీవీ స్టోరీస్. ఏంటే శాంత, కళ్ళు కనపడడం లేదా? కల్లాపి నా మీద పడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చల్లు. ఏంటే ఒళ్ళు గిల్లు అంటున్నావు? అయినా నా ఇంటి ముందు కల్లాపి నా ఇష్టం వచ్చినట్టు చల్లుతాం. నువ్వెవరు నన్ను అడగడానికి? నీ ఇంటి ముందు నీ ఇష్టం వచ్చినట్లు చల్లుకో, కానీ నా మీద చల్లకు. నువ్వు వేసుకునే మేకప్ కంటే నా కల్లాపి నీకు బాగుంటదే. రేపు ఒక చెంబడి పంపిస్తాను గాని పండగ చేసుకో. ఉమ్, అవునవును. అందం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. చెంబిచ్చి కొడితే మూతి 3 వంకలు తిరుగుతుంది. ఆ అరుపులు లోపలి నుంచి వింటున్న సుబ్బడు సూరి పరుగు పరుగున బయటికి వస్తారు. ఏ సూరి, నీ పెళ్ళానికి చెప్పు చేతిని నోటిని అదుపులో పెట్టుకోమని. నేను వైలెంట్ అయ్యానా ఎలిఫెంట్లా తొక్కుతా. రే సుబ్బడు, మా ఆవిడ కొట్టిన నీళ్లు గంగమ్మ తల్లి ప్రసాదం అనుకుని కళ్ళకద్దుకోవాలి, కానీ ఇలా ఎగిరెగిరి పడితే పాతాళానికి తొక్కుతా. ఏంట్రా సూరి, అప్పుడే తెల్లారిందా? ఏంటి ఈ గొడవ? ఆడవాళ్ళతో కలిసి ముగ్గుల దగ్గర కల్లాపి దగ్గర ఉదయాన్నే వాడికి మోడింది. పై ఆడవాళ్ళ గొడవలో తలదూరుస్తున్నాడు. వాళ్ళకంటే బుద్ధి లేదు. మీరు కూడా వాళ్ళతో కలిసి ఏంటిది? వెళ్ళి పని చూసుకోండి. మా దయ వల్ల ప్రెసిడెంట్ అయ్యి మళ్ళీ మమ్మల్ని అంటాడా? అదేనా కల్లాపి పోసేది? నేను పోయలేనా ఏంటి? మా బాగా తిక్క కుదిరింది ఈ వెదవికి. అయ్యగారు, ఈరోజు సుండిపిండి బదులు ముగ్గుపిండితో స్నానం బాగా అయ్యిందనుకుంటా. రే బుచ్చి, ఇంక చాలు నీ వెటకారం. ఈ రోజుకి సోపు ఖర్చు మిగిలింది, పద వెళదాం. అయ్యగారు, మీరు వచ్చే లోపల వేడివేడి నీళ్ళు సిద్ధం చేయనా? ఈ అవతారంలో మీ అమ్మగారికి కనిపిస్తే ఇంకంతే, చీపురు తిరిగేస్తుంది. పద మోటార్ దగ్గరికి. కొన్ని గంటలు గడిచిన తరువాత, ఏమండోయ్, పక్కింటి నుంచి కోడికూర వాసన గమనించారా? ఆ వాసనకే కడుపు నిండిపోతుంది. నువ్వు పక్కింటోళ్ళ వంటను పొగుడుతున్నావా? వాసన అయితే అదిరిపోతుంది. ఏమండి, ఏమండి, ఇలా రండి. మన కోడి ఈకలు సూరమ్మ వాళ్ళ పెరట్లో ఉన్నాయి. అవును, అవి మన కోడి ఈకలే. ఓసై సూరమ్మ, బాగా పండగ చేసుకుంటున్నట్లున్నావుగా? అవును, మా ఆయనకు నాటుకోడి కూర తినాలనిపించింది. అందుకే టౌన్కి వెళ్ళి కోడికూర తీసుకొచ్చారు. ఎందుకే అబద్ధాలాడుతున్నావు? మా కోడిని కోసుకుని తింటూ. అది మీ కోడి అని గ్యారెంటీ ఏంటి? చూసావా అత్త, ఈ వగలాడికి గ్యారెంటీ కావాలంట. కళ్ళ ముందే ఈకలు కనబడుతుంటే ఇంకేం సాక్ష్యం కావాలి నీకు? ఈ ఈకలు నీ కోడివి అని ఎలా చెప్తావే? అలాంటి కోళ్ళు చాలా ఉంటాయి. అందరూ చూస్తున్నారు, పరువు తీయకు. నా ఇంటి ముందు నుంచి వెళ్ళిపో. వెళ్తాను. తరువాత నీ అంతు చూస్తా. నా కోడిని తిన్న వాళ్లకు అరక్క కడుపు నొప్పితో చేస్తారు చూడు. అక్కడి నుంచి శాంతమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. అదే రోజు రాత్రి. పోనీలేవే శాంత, పోయింది కోడే కదా, గొడవలెందుకు? వాళ్ళు చెప్తారు మీరు. పోయింది కోడి కాదు, నా పరువు. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఏం చేద్దాం అనుకుంటున్నావే? మన కోడి తిన్నారుగా, మనం వాళ్ళ మేకని లేపేద్దాం. అమ్మో, మేకే? అది 25,000 ఉంటుంది. వద్దు బాబోయ్, వద్దు. ముందు నేను చెప్పింది చెయ్యవయ్యా. ఆ మేకని ఈ తెల్లారేసరికి వండేద్దాం. మీరు ఊర్లో వాళ్ళందరినీ మన ఇంట్లో విందు అని పిలవండి. సరే, నేను చెప్తే వినవుగా, నీ ఇష్టం వచ్చేట్లు చేసుకో. మరుసటి రోజు శాంత ఇంటికి ఊరి జనమంతా విందుకు వస్తారు. మటన్ కర్రీ స్పెషల్గా చేయించాం, అందరూ కడుపు నిండా తినండి. అయ్యగారు, పిల్లికి కూడా బిచ్చం పెట్టని ఈ సూరి ఉన్నట్టుండి విందు ఏర్పాటు చేశాడేంటి? కొంప తీసి శాంత ఏమన్నా ప్లాన్ చేసిందా ఏంటి? రే బుచ్చి, ముందు తినరా. ప్రతిదీ అనుమానమే నీకు. కూర మహా రుచిగా ఉంది, ఇంకో 2 ముక్కలు వేయించుకొని తిను. నాకెక్కడో కొడుతుంది, ఈడు చెప్తే వినడు. ఇదిగో శాంతమ్మ, అయ్యగారికి 2 ముక్కలంటవి. ఊరి జనమంతా లొట్టలేసుకుంటూ తింటూ ఉండగా ఇంతలో సుబ్బడు సూరమ్మ అటువైపుగా వస్తారు. ఏమే శాంత, మా మేకపోతు ఉదయం నుంచి కనపడడం లేదు. ఇటువైపు ఏమైనా వచ్చిందా? భలే చెప్తావు సూరమ్మ. నీ మేక నా ఇంటికెందుకు వస్తుంది? టైంకొచ్చారు, ముందు భోంచేయండి, తర్వాత మాట్లాడదాం. వాసన గుమగుమలాడుతుంది, మేక దొరుకుతుందిలే, ముందు తిందాంరా. ఏమే శాంత, మటన్ కర్రీ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావేంటి? లోకల్ సరికే, మా ఇంటి పక్కనే దొరికింది. బాగా మేసినట్లుంది, అందుకే అంత రుచిగా ఉంది. వామ్మో వామ్మో, ఈ దొంగది నా మేకను కోసి ఊరంతా భోజనాలు పెట్టింది. ఇప్పుడే పంచాయతీ పెట్టాలి. ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు. అయ్యగారు, ఊరు జనమంతా తిన్నారు, మీరు ఇంకా ఆకును వదిలిపెట్టరా? కూర మహా రుచిగా ఉంది, పంచాయతీకేగా, ఇంకొక 2 ముక్కలు తినేసి వెళ్దాం. ఇదిగో ప్రెసిడెంట్, తినేది అయిపోతే పంచాయతీకి వెళ్దాం. ఈ సూరమ్మ పంచాయతీ పంచాయతీ అంటుంది. నా కోడి సంగతి కూడా అక్కడే తెలుద్దాం, పదండి. ఉషే శాంత, ఈ కోడి పంచాయతీ ఏంటి? నలుగురు చూస్తే నవ్విపోతారు. పంచాయతీకి పిలిచింది నేనా అదా? దానికే అంతుంటే నాకెంతుండాలి? ఏదైతే అది అవుతుంది, పదా, అక్కడే తెలుద్దాం. ఉసే తింగరదానా, కోడికి అయ్యేది 500లేనే, పంచాయతీ పోతే 25,000 కట్టాలా? ఎంతసేపు గుసగుసలాడతారు? పంచాయతీకి పోయేది ఉందా లేదా? మా అయ్యగారికి తీర్పిచ్చే అవకాశం అమావాస్యకో పున్నానికో కానీ రాదు, దాన్ని కూడా పోగొట్టేస్తారా ఏంది? రే బుచ్చి, రీజన్ పరువు చాలు కానీ ఈ కోడి గొడవ ఏంటో తేలుద్దాం.
అందరినీ తీసుకుని రచ్చబండి దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ పంచాయతీ? శాంత, నువ్వు పెట్టిన విందులో సూరమ్మ మేకను కోసి ఊరందరికీ భోజనాలు పెట్టింది నిజమేనా? వాళ్ళు నిన్న నా కోడిని తిన్నారు, అడిగితే పొమ్మన్నారు. అందుకే వాళ్ళ మేకని ఈ రోజు కోసి ఊరంతా భోజనాలు పెట్టాం. ఇందులో తప్పేముంది? తప్పేముందా? కోడి పుంజ అయితే 500 అవుతుంది, కానీ నా మేకపోతే 25,000. ఇది క్లిష్టమైన సమస్యే. శాంత, నువ్వు చేసింది తప్పే. పగ కోసం ఇంత పని చేయకూడదు. భలే చెప్తావు ప్రెసిడెంటు. మరి నా కోడి సంగతి ఏంటి? నువ్వు ఇస్తావా? ఇది బాగుందే, ఉరిమురి మీ మంగళ మీద పన్నట్టు. సరే సరే, వినండి. సూరమ్మ, శాంత కోడిని తిరిగి శాంతకిచ్చేయి. శాంత, నువ్వు కూడా సూరమ్మ మేకపోతుని తిరిగి సూరమ్మకిచ్చేయి. ఇదిగో ప్రెసిడెంటు, నువ్వు చెప్పినట్లే తన మేకను తనకిస్తాను. కానీ మేకను నేనొక్కదాన్నే తినలేదు, ఊరందరూ తిన్నారు. కాబట్టి అందరూ డబ్బులు ఇవ్వండి, కొనిస్తాను. ఇదేంటి విందుకని పిలిచి ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు? విందన్నాము కానీ డబ్బులు వసూలు చేయమని చెప్పలేదుగా. నేను ముందే చెప్పా ఈ శాంతమ్మ ఏదో తిరగాసి పెడుతుందని. నా మాట ఎప్పుడైనా విన్నావా? సరే సరే, ఊరోళ్ళందరూ ఇస్తారు, తీసుకో. ఊర్లో వాళ్ళు ఎలాగూ ఇస్తారు. మరి నీ సంగతి ఏంటి చెప్పు. కూర బాగా రుచిగా ఉందని అడిగి మరీ వేయించుకుని తిన్నావుగా. అందరికంటే ఎక్కువ తిన్నందుకు మీరే ఒక 500 ఎక్కువ ఇవ్వాలి. ఏం శాంతమ్మ, 500 ఎక్కువ ఇస్తే సరిపోతుందా, లేకపోతే మేకపోతేనే కొనివ్వాలా అయ్యగారు? బాగా అయిందా? ఇప్పుడు సూరమ్మ కోడికి అడుగుతుంది, ఇస్తారా ఏంటి? రే బుచ్చి, లేనిపోని సలహాలు ఇవ్వకురా వీళ్లకు. తినదానికి కూడా కట్టమంటారు వీళ్ళు. ఇలా కాదు, ఇప్పుడు చెప్తాను విను. ఈ శాంతమ్మ పోరు పడలేం కానీ తిన్నదానికి తలా 500 ఇచ్చేసి వెళ్ళండి. ఎక్కువ తిన్నందుకు మీరు ఇవ్వాల్సింది 1000 రూపాయలు. సందట్లో సడేమియా అని 500 ఇస్తే శాంత చీపురు తిరిగేస్తుంది. రే వచ్చి, తను మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేసి నా జోబికి చిల్లు పెట్టావు. దరిద్రుడా, పద వెళ్దాం. ఈ ప్రెసిడెంట్ అనవసరంగా ఎన్నుకున్నాం. ఈడి బొంగులో తీర్పు. వీళ్ళ గొడవలోకి ఊరందరినీ లాగాడు. వీళ్ళింటికి భోజనానికి వెళ్తే జోబికి చిల్లు పడింది. ఇంకెప్పుడో బుద్ధి ఉంటే వీళ్ళింటికి వెళ్ళకూడదురా బాబోయ్. ఏమే శాంత, నీ తెలివితేటలు తగలయ్యా. 25,000 మేకకి 40,000 వసూలు చేశావు. మరి ఏమనుకున్నావు మనమంటే? మటన్ ఖర్చు కూలిపోను. ఇదిగో చెరి 5,000 మిగిలింది. ఒసేయ్, తింగర్దాని అనుకున్నా కదే, ఇది మీ ఇద్దరు వేసిన ప్లానా? మరి మన కోడి మాట ఏంటి? ఏంటి కోడా? మన రాత్రి అద్భుతంగా ఉందని తిన్నావుగా, ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావు? అరే సుబ్బడు, ఈ ఆడవాళ్ళు మనకు అర్థం కారు. అది పగో స్నేహమో తెలియదు. పద, మనం వెళ్ళి మన పని చేసుకుందాం. అయ్యగారు, మిమ్మల్ని ఎర్రెదమని చేసి మనందరి దగ్గర డబ్బులు బాగా వసూలు చేశారు. అవునరా బుచ్చి, రాను రాను వీళ్ళ చేష్టలకు అడ్డదుపు లేకుండా పోతోంది. ఇద్దరూ కలిసి అతి తెలివితేటలు చూపించారు. ఇంకోసారి దొరక్కపోతారా వీళ్ళు? అప్పుడు నేనేంటో చూపిస్తాను. ఏంటి సూరమ్మ, ఈరోజు మెరిసిపోతున్నావు? ఈ మెరుపులకు కారణం నువ్వు, నీ తెలివితేటలే. మొన్న కొన్న కొత్త చీర కట్టాను. ఇలా చీరలతో సరిపెట్టుకోవడం కాదు కానీ కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. ఏంటే శాంత, మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తున్నావా ఏంటి? ప్లాన్ వేస్తే నీకు చెప్పనా ఏంది? అయినా ఈసారి కొట్టే దెబ్బకి మనం స్థిరపడిపోవాలి. ఏంటే పెద్ద మొత్తమా? అయినా నాకు నీ మీద నమ్మకం ఉందిలే. నువ్వు ప్రతిదానికి భయపడకే, నేనున్నాగా. బాగా ఆలోచించి ఒక మంచి ప్లాన్ వేస్తాను. గ్రామ ప్రజలందరికీ తెలియజేయడమేమనగా, మన ప్రభుత్వం ఆదర్శ మహిళా మిత్ర అనే పథకం ప్రవేశపెట్టి ఎవరైతే ఊరి కోసం ప్రజల కోసం సేవ చేస్తారో వాళ్లకు 10 లక్షల బహుమతిని ప్రకటించింది. మండల స్థాయి అధికారి వాటిని పరిశీలించి విజేతలకు ఆ బహుమతిని అందజేస్తారు. కావున ఆసక్తి గల మహిళలందరూ ఊరి కోసం ప్రజల కోసం మంచి పనులు చేయదలిచిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారహో. దండోరా విన్న శాంతా సూరమ్మలకు ఆ 10 లక్షలు ప్రైజ్ మనీ అన్న వార్త వారిని ఆ రోజు నిద్రపట్టకుండా చేస్తుంది. ఎలాగైనా ఆ ప్రైజ్ మనీని గెలవాలని ఆలోచించి మరుసటి రోజు ఉదయాన్నే, ఏమే సూరమ్మ, నిన్న దండోరా విన్నావుగా? 10 లక్షల ప్రైజ్ మనీ అంట. అవునే, విన్నాను. నేను ఒక మంచి ఉపాయం ఆలోచించాను. నువ్వు నేను ఒకటై రాబోయే వారం 10 రోజులు ఊరి కోసం కొన్ని మంచి పనులు చేద్దాం. అలాగే ఊరి ప్రజలు మన వైపు ఉండేలా వారి కోసం ఉచితంగా చీరలు, స్టీల్ బిందెలు లాంటివి ఏమైనా ఇద్దామా? అలా చేస్తే మనకు 3 నుంచి 4 లక్షలు ఖర్చవుతుందే. అవును, కానీ పోతే 3-4 లక్షలే పోతాయి. మనకు 6-7 లక్షలు మిగులుతాయి. అవునే సూరమ్మ, ఏమో అనుకున్నాను. నీ బుర్ర మహా బాగా పనిచేస్తుంది. కానీ మనకు ఎవరూ పోటీ రాకముందే మనం రేపటి నుంచే దాన ధర్మాలు చేయడం మొదలెట్టాలి.
ఏంటే శాంత, ఇద్దరూ కలిసి మళ్ళీ ఏదైనా గూడుపుటాని చేస్తున్నారా? ఈసారి ఏ ప్లాన్ చేయడం లేదండి, దాన ధర్మాలు చేద్దామనుకుంటున్నాం. ఏంటి, నా చెవులు బాగానే వినిపిస్తున్నాయా? మీరు దాన ధర్మాలు చేస్తున్నారా? ఆ పదానికి కనీసం అర్థమన్నా తెలుసానే మీకు? ఒసే శాంత, వీళ్ళు ఇలానే అంటారు కన్నూరా. మనం బోరు దగ్గరకు నీళ్లకని వెళ్ళినట్లు వెళ్ళి ఆ ప్రెసిడెంట్ గాడితో ఆ 10 లక్షలు మనకే వచ్చేటట్లు మాట్లాడదాం. అయ్యారు, ఈ శాంత సూరమ్మ మోసం గురించి ఊరంతా మాట్లాడుతున్నారు. ఈ ప్రెసిడెంట్ గాడు ఏ బుచ్చి అయ్యారు, మిమ్మల్ని నేను అనేంత తోడినే. ఇది నేనంటున్నది కాదు. ఈ ప్రెసిడెంట్ ఊరి ప్రజలందరి చేత శాంతా సూరమ్మలకు డబ్బులు ఇప్పించాడు. చేతగాని వాడిని అనవసరంగా ఎన్నుకున్నాం అని అనుకుంటున్నారు. పోనీలేరా, ఎవరి పాపాన వాళ్ళు పోతారు. హోటల్కి వెళ్ళి తింటే డబ్బులు కట్టమా ఏంది? ఇది అంతే. చి, దోషం పౌరుషం లేని విధవా. ఇంత జరిగినా ఏమీ జరగనట్లు ఎంత శాంతంగా ఉన్నాడో. వచ్చారమ్మా వయ్యారులు ఊపుకుంటూ. ఏంటి సూరమ్మ ఇలా వచ్చారు? కొంపదీసి మళ్ళీ విందుగాని ఏర్పాటు చేశారా ఏంది? ప్రెసిడెంట్ గారు, అబ్బో, ఎంత మర్యాద! ఇది అయ్యగారి ముందేనా లేదా వెనకాల కూడానా? చూడండి అయ్యగారు, ఈ బుచ్చిగాడు, మిమ్మల్ని మేము మొదటి నుంచి ఈ ఊరి దేవుడులా భావిస్తున్నాము. అంత పెద్ద మాటలు ఎందుకు గాని, వచ్చిన పని ఏంటో చెప్పండి తల్లి. ఏం లేదు ప్రెసిడెంట్ గారు, నిన్న దండోరం వేయించారుగా. ఎవరైతే ఒక వారంలో ఊరికి మంచి చేస్తారో వారికి 10 లక్షలు బహుమానం అని. ఆ సేవ ఏదో మేమే చేద్దాం అనుకుంటున్నాం. ఆ 10 లక్షలు మాకే వచ్చేలా చేయండి. అనుకున్నా, ఊరికే రారు మహానుభావులని 10 లక్షలు టెండర్ పెట్టడానికి వచ్చారు. ఆగండి, ఆ దండోర వేయించింది నేను కాదు, ప్రభుత్వం. ఆ 10 లక్షలు నేనిచ్చేది కాదు. ఎవరైతే ఊరికి మంచి పనులు చేస్తారో వాళ్ళకి ఆ 10 లక్షలు దక్కుతుంది. అలా కాదు, మీరే మా గురించి ఆ ప్రభుత్వానికి కొంచెం గొప్పగా చెప్పాలి. నా చేతిలో ఏమీ లేదు. ప్రభుత్వం తరపున ఒక ఆఫీసర్ మన ఊరిని చూడ్డానికి వస్తాడు. ఆ సమయంలో మీరు ఆ ఆఫీసర్ కంటపడేలా, ఊరి ప్రజలకు ఉపయోగపడేలా మంచి పనులు చేయండి. మీరు చేసిన మంచి పనులు నచ్చితే ఆ ఆఫీసర్ అదే రోజు 10 లక్షలు ఇచ్చేసి వెళతారు. అవునా అయ్యగారు? వీడేదో చేస్తాడని వీడి దగ్గరికి అనవసరంగా వచ్చాము. పదవే శాంత, మన తిప్పలేదు మనమే పడదాం. మరుసటి రోజు నుంచే శాంతా సూరమ్మలు ఎంతో ఉత్సాహంతో ఊరి వారందరికీ చీరలు బిందెలు పంచడం మొదలెడతారు. ఏమత్తా, చీరలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? బిందెలు చూడు, మెరిసిపోతున్నాయి. ఫ్రీగా వస్తున్నాయి కదా అని తీసుకెళ్ళినట్లు కాదే అత్తా. మీరందరూ ఆఫీసర్ వచ్చినప్పుడు మా వైపే ఉండాలి, సరేనా? సర్లేవే, చీరలు బిందెలు బానే ఉన్నాయి గాని కొంపదీసి మొన్న కోడి పంచాయతీ పెట్టి డబ్బులు రాబట్టినట్టు మళ్ళీ డబ్బులు రాబడతారా ఏంటి? లేదత్తా, మేము మారాము. ఊరికి ఏదో ఒకటి సేవ చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాం. అయ్యగారు చూడండి, వీళ్ళేదో ఊరికే చేస్తున్నట్లు గొప్పలు పోతున్నారు ఆ 10 లక్షల కోసం చేస్తూ. సరేలేరా బుచ్చి, నీకు అన్ని అనుమానమే. ప్రజలకేగా ఇచ్చేది, మంచిదేలే. మరుసటి రోజు శాంతమ్మ సూరమ్మ ఊరు అంతా వీధి దీపాలు వేయిస్తారు. ఇదంతా చూస్తున్నటువంటి ఊరి జనం ఆశ్చర్యపోతారు. ఏంట్రా ఇది, మన కళ్ళను మనమే నమ్మలేకపోతున్నాం. ఆ ఇద్దరు నిజంగానే మన ఊరి కోసం చేస్తున్నారా, లేదా ఆ ప్రైజ్ మనీ కోసం చేస్తున్నారా? వస్తాయో రావో తెలియని ఆ డబ్బుల కోసం చేసేంతటి మూర్ఖులైతే కాదు వీళ్ళు. మరేమై ఉండొచ్చు వాళ్ళ ప్లాన్? కొన్ని రోజుల తర్వాత, ఒసే శాంత, ఎందుకే ఇంతింత డబ్బులు ఖర్చు పెడుతున్నారు? మీరు ఆగండి అన్నయ్య గారు, ఈ రోజు మనం పెడితేనే కదా రేపు మనకు 10 లక్షలు వచ్చేది. అవునే సూరమ్మ, ఆ 10 లక్షలు వచ్చేది ఎప్పుడో కాదు, రేపే కావాలి. రేపు కుళాయిల ఓపెనింగ్కి ఆ ఆఫీసర్ను పిలుద్దాం. అవునవును, అప్పుడే మనం చేసి మంచి పనులు చూసి అక్కడే మనకి డబ్బులు ఇస్తారు. అబ్బా, అప్పుడుంటది చూడు, ఆ కిక్కే వేరు. తర్వాత ఆ డబ్బులతో మనం పట్టణంలో స్థిరపడొచ్చు. ఇలా వీళ్ళ అత్యాశకు ఊహలకు హద్దు లేకుండా పోయింది. తర్వాత రోజు, ఇదిగో అత్త, ఆఫీస్కి మా గురించి గొప్పగా చెప్పాలి. పక్కింటి పిన్నికి చెప్పమన్నానుగా, చెప్పావా? తర్వాత నీకొక చీర ఎక్కువ ఇస్తానులే. చెప్పానులేవే. ప్రెసిడెంట్ గారు, మీరు కూడా చూశారుగా మేము ఊరికి చేసిన మంచి పనులు, అవే చెప్పండి చాలు. సరే సరే శాంతమ్మ, భయపడకండి, నేనున్నానుగా, నేను చూసుకుంటానులే. వీళ్ళు ఇలా సెగలు తట్టుకోలేకపోతున్నాం. ఆ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడో, వీళ్ళు సెగలు ఎప్పుడు ఆపుతారో. దీనికి తోడు ఈయన గారి సపోర్ట్ ఒకటి. రండయ్యా రండి, ఈ కుళాయిలు మీ చేతుల మీదుగా ప్రారంభిస్తే బాగుంటుంది. ఈ వీధి దీపాలు, కుళాయిలు మేము వేయించినవే. ఏమత్తా, అలా ఊరికే నిల్చుని ఉండకపోతే మా గురించి 4 మంచి మాటలు చెప్పొచ్చుగా. మీ అమాయకమైన మొఖాలు చూస్తుంటేనే తెలుస్తుంది మీరెంత మంచివారు. ఎవరు చెప్పనవసరం లేదమ్మా. పదండి, కొలాయిలో పనిచేద్దాం. కుళాయిల ఓపెనింగ్ తర్వాత ఎంతో ఆశతో సూరమ్మ శాంతమ్మ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గ్రామ ప్రజల
వీళ్ళిద్దరు ఎంత గొప్ప మనసులో మీకు మీ ఊరికి ఎన్ని సేవలు చేశారు. వీరు ఆశించింది కేవలం గుర్తింపు మాత్రమే అనుకుంటున్నారా? కాదా, అసలు విషయం వేరే ఉంది. అందరూ వినండి. మొన్న జరిగిన పంచాయతీలో సూరమ్మ శాంతమ్ములు కలిసి నాటకం ఆడారు. నా కోడి చచ్చిందని ఒకరు, మేక చచ్చిందని ఒకరు అబద్ధం చెప్పి మీ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి పంచుకున్నారు. ఆ విషయం నాకు ఆ రోజే తెలిసింది. ఆ మాటలు విన్న జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ సూరమ్మ శాంతమ్మ ముఖాలు మాత్రం కరెంటు షాక్ కొట్టిన కాకిలా వాడిపోయాయి. వీరికి బుద్ధి చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకొని ఈ 10 లక్షల స్కీము నాటకం ఆడాను. ఈ ఆఫీసర్ ఎవరో కాదు, స్వయానా నా బావమరిది. మీ దుంపలు దెగ. ఏమే శాంతం, ఊరికి ఏదో చేస్తామన్నారు, ఇదేనా మీరు చేయడం? మొన్న మీరు మోసం చేసి జనాల నుంచి ఎంతైతే దోచుకున్నారో అంతకు 10 రెట్లు ఎక్కువ మీ నుంచి ఖర్చు పెట్టించా. సూపరో సూపర్ అయ్యగారు, వాళ్ళ ఎత్తుకు మీ పై ఎత్తు చాలా బాగుంది. ఇప్పటికైనా ఈ సూరమ్మ శాంతమ్మలకు బుద్ధి వచ్చిందో రాలేదో? చూడండి సూరమ్మ, శాంత, అతి తెలివితేటలు ఎప్పుడూ ప్రమాదమే. పరుల సొమ్ము పాము వంటిది. మీరు మోసం చేద్దామనుకున్నారు, ఆ మోసమే మిమ్మల్ని నిండా ముంచింది. ఇకనైనా బుద్ధిగా బ్రతకండి, వెళ్ళండి. ఆ మాటలకు సూరమ్మ శాంతలు తలదించుకొని ఖాళీ చేతులతో పోయిన డబ్బును తలుచుకుంటూ విచారంతో ఇంటిదారి పట్టారు. అయ్యగారు, ఏమో అనుకున్నాను, మీ తెలివితేటలు అమోఘం, అద్భుతం. వీళ్ళిద్దరికీ తగిన బుద్ధే చెప్పారు. రే బుచ్చి, ఊరికే ప్రెసిడెంట్ అయ్యాననుకున్నావా ఏంటి? ఈ మాత్రం తెలివితేటలు లేకపోతే రాజకీయాల్లో రాణించలేము. అయినా ఇలాంటి ట్విస్టులు ముందు ముందు చాలా ఉంటాయి. చూద్దువు గానీలే, పద వెళ్ళి ముందు మంచి కాఫీ తాగుదాం. ఆగండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి మీరు కూడా మంచి విందు ఆరగించండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టి లైక్ షేరు చేయండి.